విశాఖలో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్కు సంబంధించిన కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కేసుకు సంబంధించి పలు అంశాలు పరిశీలిస్తున్న పోలీసులు దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఏసీపీ అంబేద్కర్తో ప్రైమ్ నైన్ కరెస్పాండెంట్ గుప్తా ఫేస్ టు ఫేస్. విశాఖలో బిగ్ బాస్ విజేత రాహుల్ పై కేసు నమోదు కావడం, గడిచిన రెండు నెలలుగా ఈ కేసు తెర వెనక ఉండగా ఎంఈపీ పోలీసులు మన మహిళా పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఈ కేసు విషయంపై పలు ఊహాగానాలు లేవనెత్తినప్పటికీ అసలు విషయాలు ఏంటో మన ఏసీపీ గారు అంబేద్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ఈ కేసు విషయాలు ఏం చెప్పారు? నా పేరు అంబేద్కర్ అండి. నేను మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం జూన్ 11న ఎంబీపీ పోలీస్ స్టేషన్కి మహమ్మద్ కరిష్మా అనే ఆవిడ వెళ్ళి గత సంవత్సరం జూలై 2025లో బంబుల్ యాప్ ద్వారా తనకి సితందార తారాబెల్లాలో ఉంటున్న కర్పూరపు రాహుల్ రెడ్డి, ఆయన స్వస్థలం నెల్లూరు, ప్రస్తుతం ద్వారకా నగర్లో టెక్సాస్ సొల్యూషన్స్లో ఐటీ సొల్యూషన్స్లో పనిచేస్తున్నట్లు, తర్వాత ఇరువురు ప్రేమించుకున్నట్లు, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా కలిసినట్లు, ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో ఆవిడ వెళ్ళి ఎంబీపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కర్పూరపు రాహుల్ రెడ్డి బంధువులు కొంతమంది జరిగింది ఏదో జరిగిపోయింది, నీ మానాన నువ్వు బతుకు, ఇతని మానాన్ని ఈయన బతుకుతాడని చెప్పినట్లు కూడా ఆరోపిస్తూ అక్కడ రిపోర్ట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ కట్టి ఎంబీపీ పోలీసులు కొంతకాలం పాటు దర్యాప్తు చేసి ఈ మధ్యనే ఆ కేసును మాకు బదిలీ చేశారు. ఒకసారి ఆ కేసులో ఆరోపించినట్లుగా ఎవరి పాత్ర అయినా ఉందా లేదా అని క్షుణ్ణంగా ఆ కేసు దర్యాప్తు చేస్తే కానీ మేము పూర్తిగా ఒక నిర్ధారణకు రాలేము. సార్, మొత్తం ఎంతమంది మీద కేసు నమోదు చేశారు? ఎంతమంది అంటే సుమారు ఒక 11 మంది పేర్లు ఉంటాయండి. మరి ఇటువంటి కేసు అంటే ఏ సెక్షన్లు, వాళ్ళకి బెయిలబుల్ సెక్షన్లు ఉంటాయంటారా, లేకపోతే అది కేసు రిపోర్ట్ చేసినంత మాత్రాన ముద్దాయిలు అయిపోరండి. దర్యాప్తు చేయాలి కదా. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందా లేదా క్షుణ్ణంగా ఒకసారి మళ్ళీ ఆ కంప్లైంట్తో కూడా మాట్లాడి నేను అప్పుడు చెప్పగలను. ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ సమర్పిస్తే అప్పుడు నేను చెప్పగలను. కేసు నమోదైనప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్నారనే విషయం తెలుస్తుంది. దీని మీద మీరేమన్నారు? ఈ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే కర్పూరపు రాహుల్ రెడ్డి ఆయన ఇక్కడ లోకల్ కోర్టుకి వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టుకి వెళ్ళారు. 4వ తారీఖుని కేసు వేయడం జరిగింది. రేపు సెప్టెంబర్ 24 వాయిదా వేశారు అంటున్నారు. ఈ మాత్రం సమాచారం మీకు తెలిసిందా? అది ఇంకా రాలేదండి. మీరు చెప్తున్నారు కదా 4 రోజుల క్రితమే వేశారని. మాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వస్తే ఒకసారి చదివి దానికి మళ్ళీ రిటన్ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి కోర్టుకి తెలియజేయడం జరుగుతుంది. రాహుల్ కేసుపై 11 మంది మీద నమోదు చేశామని ఏసీపీ గారు స్పష్టం చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి. ఆ యువతను కూడా పిలిచి విచారణ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ప్రైమ్ నైన్ గుప్తా, విశాఖపట్నం, సుధాకర్.